హలో అండి, వెల్కమ్ టు అండ్ రోడ్ టు ఫుడ్ ట్రిప్. ఈరోజు మనము ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇవైతే సేమ్ బయట ఎలా దొరుకుతాయో అలానే క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం రండి. ముందుగా బంగాళదుంపలు తీసుకోవాలండి. బంగాళదుంపలు అనేవి ఏవైనా పర్వాలేదు. మన ఇంట్లో నార్మల్గా కర్రీ వండుకుంటాం కదా, ఆ పొటాటో తీసుకున్నా పర్లేదు. అవి తీసుకుని ముందు తొక్క తీసేసి వాటి సైడ్స్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, అవి తీసేసి ఇలా సన్నగా బారుగా కట్ చేసి ఫ్రెంచ్ ఫ్రై షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, ఆ వేలో కట్ చేసుకోవాలి. చూసారు కదా అండి, పొటాటోస్ అనేవి ఈ వేలో కట్ చేసుకోవాలి. అవన్నీ కట్ చేసేసుకున్నాక వాటర్ తీసుకుని అందులో సాల్ట్ వేసి 1 స్పూన్ సాల్ట్ వేసి ఈ కట్ చేసిన పొటాటో ముక్కలన్నీ ఆ వాటర్లో పెట్టి ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టాలి. తర్వాత బంగాళదుంపని ఆ వాటర్లో బాగా వాష్ చేయాలి. వాష్ చేసేసి ఆ వాటర్ పాడేసి మళ్ళీ ఇంకో వాటర్తో మళ్ళీ ఒకసారి వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత ఈ బంగాళదుంపని వాటర్లో ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేయాలి. ఆ బంగాళదుంపలు ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యాక అవి తీసేసి మళ్ళీ నార్మల్ వాటర్లో వేయాలి. నార్మల్ వాటర్లో వేసాక వాటిని ఒక 10 నిమిషాల వరకు ఆ వాటర్లో ఉంచాలి. నిమిషాల తర్వాత ఆ వాటర్ని వంపేసి మనం ఆ పొటాటోస్ని డ్రై చేయాలి, ఆరబెట్టుకోవాలి. పేపర్ మీద కానీ ఆర్ క్లాత్ యూస్ చేసి కానీ మనం వాటిని మంచిగా ఆరబెట్టేయాలి. ఆరిపోయిన తర్వాత మనం వీటిని ఒక కవర్లో వేయాలి. ఏదో ఒక కవర్ తీసుకోండి. వాటిని అన్ని కవర్లో వేసేసాక మనం అందులో ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేయాలి. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి దాన్ని కవర్ని కొంచెం చుట్టేసి షేక్ చేయాలి బాగా. అలా చేయడం వల్ల ఆ కార్న్ఫ్లోర్ అనేది ఈ పొటాటోస్కి పడుతుంది. చూసారు కదా, కార్న్ఫ్లోర్ ముక్కలకి బాగా పట్టింది. ఇప్పుడు వాటిని మనం డీప్ ఫ్రై చేయాలి ఆయిల్లో. ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేయండి, ఎక్కువగా చేయకండి.
2-3 మినిట్స్ ఫ్రై చేశాక అవి తీసేయాలి. అవి తీసి పక్కన పెట్టేయాలి. ఆ పక్కన పెట్టిన వాటిని మళ్ళీ మనం ఫ్రై చేయాలి ఆయిల్లో. సెకండ్ టైం ఫ్రై చేయాలి. ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసేయాలి. ఎక్కువ ఫ్రై చేయకండి. ఇప్పుడు మనం కావాలనుకుంటే వాటి మీద లైట్గా సాల్ట్, కారం స్ప్రింకిల్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, అది మీ ఇష్టం. అంతే అండి, ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి. ఈసారి మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలనిపించినప్పుడు బయట నుంచి తెచ్చుకోకుండా ఈజీగా మీరే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోండి. అదేంటి, ఈరోజు వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బై బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.